జగన్ కు మెరుగైన ఆరోగ్యం సమకూరాలని, అదేవిధంగా జగన్ ను దేశాన్ని భగ్నం చేస్తున్నందుకు నిరసనగా ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆలనాని 2 రోజుల పాటు మౌన నిరాహార దీక్షతో కూడిన పాదయాత్ర చేయడం జరిగింది. షర్మిల బస్సు యాత్రపై స్పందించడానికి ఆయన మనతో పాటు ఉన్నారు. ఆ 2 దీక్షల్ని, ఆమరణ దీక్షల్ని కూడా భగ్నం చేసినా సరే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం సమైక్యాంధ్రకే కట్టుబడి ఉందని చెప్పి తెలియజేస్తూ ఈనాడు షర్మిల గారు చేసేటువంటి పాదయాత్ర నిజంగా మా సీమాంధ్ర ప్రజలందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం. షర్మిల గారు చేసేటువంటి పాదయాత్ర వారికి ఇంకా ఆత్మస్థైర్యాన్ని పెంచుతా ఉందని సీమాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆత్మస్థైర్యాన్ని పెంచుతుండటంలో ఏమాత్రం సందేహం లేదు. మేమందరం కూడా ఆవిడ బస్సు యాత్రను స్వాగతిస్తా ఉన్నాం. మేమే కాదు, ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజు బస్సు యాత్ర ఎప్పుడు వస్తుందా, వారికి ఎప్పుడు మేము స్వాగతం చెప్దామా, వారిచ్చేటువంటి స్ఫూర్తితో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్దామని సీమాంధ్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అటు జగన్ కానీ, ఇటు విజయమ్మ గారు కానీ, మొత్తం ఆ కుటుంబం చూసుకున్నట్టే కనుక రాజశేఖర రెడ్డి మరణం తర్వాత అందరూ ప్రజల్లోనే ఉంటున్నారు. మొత్తం కుటుంబం అంతా కూడా ఈ విధంగా ప్రజల్లో ఉండడం ఏమనిపిస్తుంది? అసలు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అసలు ఏ రోజైనా పిల్లా పాపలతో గానీ లేకపోతే వారి కుటుంబ సభ్యులతో గడిపినటువంటి రోజులు ఎన్నున్నాయో మనం వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఓదార్పు యాత్రతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే జైల్లో పెట్టిన తర్వాత విజయమ్మ గారు ఆ బాధ్యత తీసుకున్నారు. షర్మిల గారు కూడా సుమారు 3,000 కిలోమీటర్ల పైగా ఆవిడ రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర చేయటం అది మామూలు విషయం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఒక మహిళ సాధించినటువంటి విజయం. ఆ మహిళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మహిళ అవటం మాకు మరింత గర్వకారణం. పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు ఏం ఆశిస్తున్నారు ఆవిడ నుంచి? షర్మిల గారు ప్రధానంగా వచ్చేది ఈ యాత్రకు సంబంధించి సమైక్యాంధ్రకి సంబంధించి వారి పూర్తి మద్దతు తెలియజేయడం కోసం. సమైక్యాంధ్ర ఉద్యమంలో మేము కూడా, మా కుటుంబం కూడా మీతో పాటు ఉందని ప్రజలకు సంఘీభావం తెలపడం కోసం వారు వస్తా ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్టు కనుక ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది అనేది ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే